అందరికీ నమస్కారం అండి. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సంవత్సరమైనా తమ జాతకం మారకపోతుందా అని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న కొన్ని రాశుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2025 సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు మారనున్నాయి. ఈ గ్రహాల మార్పుల వల్ల అనేక మంచి మార్పులు సంభవిస్తాయి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు చూసుకోండి. 2025 సంవత్సరంలో ఇంతకాలము కష్టాలు పడిన కొన్ని రాసుల వారికి రాజయోగం పట్టనుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏలినాటి శని అప్పటికి వదిలిపోతుంది. కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి. పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు మనం చూద్దాము. 2025 సంవత్సరము వృషభ రాశి వారికి ధనయోగం కలిసి వచ్చే అవకాశము. వచ్చే ఏడాది 2025 సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు కలిసొస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో శాంతికరమైన వాతావరణం నెలకొల్పబడుతుంది. పెళ్లి కాని వారికి 2025 సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. విదేశీ యానము కూడా కలుగుతుంది. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము 2025 సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్థికంగా వీళ్ళు చాలా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విదేశాలలో అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో మాధుర్యం ఉండాలి. 2025 సంవత్సరము ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించటానికి 2025 సంవత్సరము చాలా అనుకూలంగా ఉంటుంది. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో తులారాశి కూడా ఒకటి. సమాజంలో వీరి యొక్క గౌరవం పెరుగుతుంది. వృత్తిలో మంచి విజయాన్ని సాధించి ఆదాయం పెరుగుతుంది. ఏదైనా ఒక కొత్త పని కనుక మొదలుపెట్టినట్లయితే అందులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అదృష్టంగా ఉంటుంది. వివాహ జీవితము చాలా సంతోషంగా సాగిపోతుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరము అదృష్టం పట్టనుంది. మిథున రాశి వారికి కూడా 2025 సంవత్సరము చాలా ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహము ఖచ్చితంగా ఈ రాశి మీద ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ధన లాభము, వస్తు లాభము, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగుతాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం చాలా బాగుంటుంది. దైవ బలము వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అతిపెద్ద శుభవార్తను వీరు వినటం జరుగుతుంది. డబ్బు విషయంలో మాత్రము జాక్పాట్ కొట్టినట్లే. అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. జీవితంలో తెలియని అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యము మందగిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము, గృహ నిర్మాణాలు చేపడతారు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ మార్పు వీరికి కలిసిస్తుంది. కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 2025 సంవత్సరము కలిసి వస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కన్యా రాశి వారికి కూడా 2025 సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. కన్యా రాశి వారికి 3 నెలల కాలము చాలా అదృష్ట కాలం అని చెప్పవచ్చు. డబ్బు పరంగా వీళ్ళు స్థిరపడతారు. వారసత్వ ఆస్తి బాగా కలిసొస్తుంది. నిరుద్యోగులకు
మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2025 సంవత్సరంలో కన్యారాశి వారు ఎవరిని కూడా చాలా తేలిగ్గా నమ్మకూడదు. మీ చుట్టూ ఉండే స్నేహితులే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తూ ఉంటారు. జాతకపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. అన్ని రాశుల కంటే కుంభరాశి వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు కూడా బాగానే కొంటారు. 2025 సంవత్సరంలో కుంభరాశి వారి మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ రాశివారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే వీరికి అదృష్టం బాగా కలిసొస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రము కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2025 సంవత్సరము వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. ఆదాయం పెరగటం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. వివాహ జీవితము సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. 2025 సంవత్సరము ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.